వైసీపీ హయాంలో రేషన్ మాఫియా రెచ్చిపోయింది. రైస్ను రీసైక్లింగ్ చేసి విదేశాలకు ఎగుమతి చేశారన్న సీఎం చంద్రబాబు. పోర్టులు వేదికగా అక్రమాలకు పాల్పడ్డారని ఫైర్. అధికారులు ఎలా ఉండకూడదో గత ప్రభుత్వం చూపించింది. ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదన్న డిప్యూటీ సీఎం పవన్. ఏపీ ఉద్యోగులు ఆదర్శంగా ఉండాలని సూచన. ఉమ్మడి ప్రకాశం జిల్లా నేతలతో జగన్ సమావేశం. పార్టీ బలోపేతం మీద చేపట్టాల్సిన చర్యలపై దిశానిర్దేశం. కేటీఆర్ వ్యాఖ్యలను పట్టించుకోవాల్సిన అవసరం లేదు. వచ్చే 10 ఏళ్లు కాంగ్రెస్ అధికారంలో ఉంటుందన్న మంత్రి ఉత్తమ్. ఇందిరా, రాజీవ్ గాంధీ విగ్రహాలను తొలగించేంత అవకాశం ఉండదని వెల్లడి. వైసీపీ హయాంలో భూ కబ్జాలు పెద్ద ఎత్తున జరిగాయి. ఖాళీ ప్రదేశం కనిపిస్తే రాబందుల్లా వాలిపోయారని కామెంట్స్. రాచకొండ సిపి కార్యాలయానికి మంచు మనోజ్. నటుణ్ణి ప్రశ్నిస్తున్న పోలీసులు. నిన్న విచారణకు రావాలి అంటూ సిపి నోటీసులు. నాన్న ఏం చెబితే అది చేస్తా. ఆయన మాటే వేదవాక్కన్న మంచు విష్ణు. తాను హైదరాబాద్లో ఉండి ఉంటే ఇలా జరగనిచ్చేవాణ్ణి కాదని కామెంట్. వరంగల్ జిల్లా కాశీపేటలో విషాదం. ఆర్థిక ఇబ్బందులతో పురుగుల మందు తాగి కుటుంబం ఆత్మహత్య. భార్య, భర్త, కుమార్తె మృతి. కొడుకు పరిస్థితి విషమం. వికారాబాద్ జిల్లా తాండూరు ఆశ్రమ పాఠశాలలో ఫుడ్ పాయిజన్. విద్యార్థినులకు కొనసాగుతున్న చికిత్స. హాస్టల్కు చేరుకుంటున్న తల్లిదండ్రులు. స్పీకర్ను కలిసిన రాహుల్ గాంధీ. తనపై అవమానకర వ్యాఖ్యలను తొలగించాలని విజ్ఞప్తి. డిసెంబర్ 13న సభలో చర్చ జరగాలని కోరిన కాంగ్రెస్ నేత. ఢిల్లీలో రోజు రోజుకు పడిపోతున్న ఉష్ణోగ్రతలు. 4.9 డిగ్రీలకు చేరిన టెంపరేచర్. అధ్వానంగానే గాలి నాణ్యత. తిరుమలలో 4 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్న భక్తులు. సర్వదర్శనానికి 8 గంటల సమయం. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం 4,27,00,000.